సో హాయ్ ఫ్రెండ్స్, మనం నేను జేఎన్టీయూకే బీటెక్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి అని నేను ఫస్ట్ వీడియోలో మీకు చెప్పాను. సో నేను దాని పార్ట్ 2 కూడా చెప్తున్నాను. ఎందుకంటే నేను జేఎన్టీయూకే బీటెక్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. సో అవి ఇప్పుడు చెప్పుకుంటే చాలా కామెడీగా ఉంటాయి, కానీ నా ఎక్స్పీరియన్స్ కూడా ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా కొంచెం చెప్పాల్సింది మిగిలి ఉంది. సో అవి కూడా అన్నీ కలిపి మీకు చెప్తే గనక ఎవరైతే బీటెక్ చేస్తున్నారో కొంచెం చదువులో వెనకబడి కొంచెం వాళ్ళకి ఎలా పాస్ అవ్వాలో అర్థం కాక డిప్రెషన్తో ఉంటారు చూడండి, అలాంటి స్టూడెంట్స్కి ఇది చాలా యూజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. సో నాట్ ఓన్లీ వాళ్ళకే కాదు, ఈవెన్ టాపర్స్కి అయినా సరే ఈ టిప్స్ ఉపయోగపడతాయి. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మన టాపిక్ వచ్చేసి హౌ టు రీడ్ ఫర్ జేఎన్టీయూకే బీటెక్ సెమిస్టర్ ఎగ్జామ్స్. ఇది రీడింగ్ పార్ట్. దీనిలో స్టెప్ 1 చూద్దాం. స్టెప్ 1 వచ్చి డూ స్పీడ్ రీడింగ్. మైండ్ రీడింగ్ మంచిది. ఇయర్ ఫోన్స్లో మంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ రీడ్ చేయండి. బికాస్ ద కాన్సెప్ట్ ఈస్ వ్యాస్ట్. పేపర్ చదివినట్టు చదవాలి. బీటెక్లోకి వెళ్ళిన తర్వాత స్పీడ్ రీడింగ్ అనేది చేయాలి. ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ని మనం ఎంత ఫాస్ట్గా చదవాలంటే దేర్ ఇస్ ఎ సేయింగ్. మనం ఒక మినిట్లో ఎంతైనా మనం దాన్ని ఏమంటారు, ఎంతైనా మనం చెప్పగలం. కానీ ఒక్క మినిట్లో మన మైండ్ 400 వర్డ్స్ గుర్తుపెట్టుకుంటుంది. స్పీడ్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ బీటెక్కి వెళ్ళిన తర్వాత. కాన్సెప్ట్ని ఫాస్ట్గా చదివితే కనుక మనం ఫాస్ట్గా ఆ కాన్సెప్ట్ని కంప్లీట్ చేయగలుగుతాం. నెక్స్ట్ కాన్సెప్ట్ని త్వరగా వెళ్తాం. అందుకనే త్వరగా చదవాలి, ఫాస్ట్ చదవాలి. స్పీడ్ రీడింగ్ చేయకపోతే కనుక మనం గంటల తరబడి చదవాల్సి వస్తుంది. ఇట్స్ నాట్ గుడ్. మైండ్ రీడింగ్ మంచిది. ఇయర్ ఫోన్స్లో మంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ రీడ్ చేయండి. ఓకే, మైండ్. మనం చిన్నపిల్లలు అయితే కాదు కదా. చిన్నప్పుడైతే మనం ఎలా చదివేవాళ్ళం? ఫర్ సపోజ్ ఒక కాన్సెప్ట్ ఉంది అనుకుందాం. ఫర్ సపోజ్ ఇదే కాన్సెప్ట్ అనుకుందాం. ఇది ఒక టెక్స్ట్ బుక్. కాన్సెప్ట్ ఏదో ఒకటి. ఫర్ సపోజ్ ఇది ఒక ఓకే, ద ఫేజర్ ఎడిషన్ ఈస్ షోన్ ఇన్ ద పాజిటివ్ వాల్యూస్ ఆర్ షోన్ ఇన్ ద అజ్యూమ్డ్ పొజిషన్, నెగిటివ్ వాల్యూస్ ఆర్ షోన్ ఆబ్జెక్ట్ డైరెక్షన్. ఇలా చదువుతాం మనం. మన చిన్నపిల్లలు కాదు కదా, ఇంకా చిన్నపిల్లలాగా అలా చదవకూడదు. మైండ్ రీడింగ్ అనేది చాలా మంచిది. మైండ్ రీడింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనం మైండ్లో చదువుకుంటాం ఏం చదువుకున్నా సరే. అండ్ మనం చదివేది ఫర్ సపోజ్ కంబైన్డ్ స్టడీస్ చేస్తారనుకోండి, మనం చదివేది వేరే వాళ్ళకి అంత డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది బయటికి చదువుతూ ఉంటే చిన్నపిల్లలాగా. ఇంకా బీటెక్ వచ్చి కూడా మనం వాళ్ళ చిన్నపిల్లలాగా అలా చదవడం వల్ల అంత మంచిది కాదు. బయట వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. మైండ్ రీడింగ్ చేయడం వల్ల మనం ఇంకా ఫాస్ట్గా చదువుతాం. యాక్చువల్గా మనం నోటితో చదివేదానికన్నా మైండ్తో చదవడం, కళ్ళు పెట్టి చదివేదానికి మైండ్తో చదివేదానికి చాలా ఫాస్ట్గా చదువుతాం. ఇది ఒక అడ్వాంటేజ్ మైండ్ రీడింగ్ వల్ల. అండ్ నేను ఇంతకుముందు చెప్పాను, ఇయర్ ఫోన్స్లో మంచి మ్యూజిక్ వింటూ చదవండి. నేను చెప్తున్నాను, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్రాసెస్ని. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. చదవడం అంటే ఇంత హ్యాపీగా ఉంటుందా, ఇంత బాగా చదవచ్చా అని నాకు అనిపించింది. బట్ నేను చేసింది మీరు చేస్తే కనుక మీరు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకు మీరే అనుకుంటారు, ఈరోజు ఎలాగైనా కాన్సెప్ట్ని ఏదైనా మంచి సాంగ్స్ పెట్టుకుని వినుకుని చదువుకుందాం అనుకుంటే మీకు మీరే ఇంట్రెస్ట్ పెట్టుకుని మీరే చదువుకుంటారు. నేను చెప్పాల్సిన పని ఉండదు. బికాస్ ద కాన్సెప్ట్ ఈజ్ వ్యాస్ట్. పేపర్ చదివినట్టు చదవాలి. నేను చెప్పాను కదా, బీటెక్కి వెళ్ళిన తర్వాత కాన్సెప్ట్ని పేపర్ చదివినట్టు చదవాలి. దీనికి నేను ట్యూటోరియల్ కూడా నేను చూపిస్తాను ఎలా చదవాలి అనే దాన్ని కూడా. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. స్టెప్ 2, డూ స్మార్ట్ వర్క్. బిట్వీన్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్, స్మార్ట్ వర్క్ విన్స్. నెవర్ చేజ్ పర్ఫెక్షన్. ఓకే, హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్లో మనకి ఎవరు విన్ అవుతారంటే ఎప్పుడూ కూడా స్మార్ట్ వర్కే. హార్డ్ వర్క్ అనేది
ఓకే, హార్డ్ వర్క్ కూడా ఇంపార్టెంటే, బట్ స్మార్ట్ వర్క్కి మనం విన్ అవుతుంది ఎప్పుడైనా సరే. సో స్మార్ట్ వర్క్ చేయడమే మంచిది హార్డ్ వర్క్ కన్నా. సో కొన్నిటికైతే బోత్ స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ రెండూ కావాలి. కొన్నిటికి స్మార్ట్ వర్క్ కావాలి, కొన్నిటికి హార్డ్ వర్క్ కావాలి. కానీ కొన్ని చోట్ల అయితే స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ రెండూ చేయాలి. ఆ రెండు చేస్తేనే అప్పుడు మనకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ముందుకు వెళ్ళగలుగుతాం. సో బీటెక్ వచ్చేసరికి స్మార్ట్ వర్కే చేయాలి. సో నేను నెవర్ చేస్ పర్ఫెక్షన్. సో ఈ పాయింట్ నేను మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, సో ఒక టెక్స్ట్ బుక్ పట్టుకుని చెప్తాను ఇప్పుడు. సో ట్యూటోరియల్లోకి వెళ్ళిపోతాం. సో సో ఈ టెక్స్ట్ బుక్ వచ్చేసి నాది త్రిబుల్ ఈ అనమాట. సో త్రిబుల్ ఈ నా బ్రాంచ్ వచ్చేసి త్రిబుల్ ఈ. సో త్రిబుల్ ఈలో ఎలక్ట్రికల్ మెషిన్స్ పార్ట్ 2 అనమాట. సో ఇది ఒక సప్లీ ఈ సబ్జెక్ట్ అనేది నాకు సప్లీ ఉండిపోయింది. సో నేను అసలు ఎలా చదివాను బీటెక్లో అంటే సప్లిమెంటరీకి ఇంట్లో కూర్చొని ఎంత ఫాస్ట్గా చదివాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫర్ సపోజ్ ఇంకొక పాయింట్ ఉంది, చూద్దాం. యూ డోంట్ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్ వైల్ రిపీటింగ్. వెయిట్. సో ఈ పాయింట్ నేను కరెక్ట్గా అర్థమయ్యేలా మీకు చెప్తా వినండి. సో ఇదొక కాన్సెప్ట్. ఓకే, ఈ కాన్సెప్ట్ని మనం ఫాస్ట్గా ఎలా చదవాలి. సో నేను ముందే చెప్పినట్టు మైండ్ రీడింగ్ చదువుకోవాలి. మైండ్ రీడింగ్ అనేది వాళ్ళు ఫాస్ట్ చదువుతాం. సో ఫస్ట్గా నేను ఏం చేస్తానంటే ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని మంచి సాంగ్స్ ఏదైనా పర్లేదు, ఎలాంటి సాంగ్స్ అయినా పర్లేదు, ర్యాప్ సాంగ్స్ అయినా కావచ్చు, ఏదైనా ఎంజాయ్ చేసే మ్యూజిక్ చదువుకొని చాలు. సో ఎలా చదవాలంటే, ఎంత ఫాస్ట్ చదవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ ఎంతవరకు ఉందో చూద్దాం. సో ఇది వచ్చి పెద్ద కాన్సెప్ట్ అనమాట, చూస్తారా, ఇంతవరకు ఉంది కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ని మనం ఎలా చదవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఈ పారాగ్రాఫ్ని ఫాస్ట్గా చదవండి. మైండ్లో ఎలా చదువుతుంటే, మైండ్లో అనుకోండి 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ అంతా ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. 120 degrees అలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అంతే. ఇంకా అక్కడ అంటే మైండ్తో చదివితే ఇంకా ఫాస్ట్ చదువుతాను. నేను బయటకు వినిపిస్తున్నా కదా, మీకు అలా అనిపిస్తుంది. సో ద 3 phase కరెంట్ ఫ్లో సిమిల్టేనియస్లీ త్రూ ద విండింగ్స్ అంత ఫాస్ట్గా మీరు వెళ్ళిపోవాలన్నమాట. కాన్సెప్ట్ని మాత్రం సూపర్ ఫాస్ట్గా చదవాలి. ఎందుకంటే బీటెక్లో మనకి మెయిన్ వచ్చేది ఏంటంటే సిలబస్ అనేది వ్యాస్ట్గా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. సో అంత పెద్ద సిలబస్ని కవర్ చేయాలంటే మనం ఫాస్ట్గా చదవాలి. ఫాస్ట్గా చదివితే కనుక మనం త్వరగా చదువుతాం, త్వరగా చదివితే మనం హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఏంటి, మనకు బీటెక్లో ఏంటంటే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ చదువుకోవాలి కదా, చదువుకున్న తర్వాత ఎంజాయ్ చేసుకోవచ్చు. రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ మనం చదువుకోవాలి. మనం చదవాలంటే ఫాస్ట్గా చదివితే కనుక మనకి టైం అనేది మిగులుతుంది. మెయిన్ ఇంపార్టెంట్, ఆ టైం మిగిలితే కనుక మనం చాలా చేయొచ్చు, చాలా అంటే చాలా చేయొచ్చు. సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, టైం అనేది మన బిగ్గెస్ట్ అసెట్. సో టైంని కనుక మనం మేనేజ్ చేయడం వస్తే కనుక మనం దుమ్ము దులపచ్చు దేనిలో అయినా సరే. సో సో ఈ కాన్సెప్ట్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు. స్మార్ట్ వర్క్ అని చెప్పాను చూడండి. సో ట్యూటోరియల్తో స్మార్ట్ వర్క్ ఎలా చేస్తాం చూడండి. ఫర్ సపోజ్ సో ఈ డయాగ్రామ్ ఉంది, ఈ డయాగ్రామ్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ముందు ఒక పాయింట్ చెప్తానండి. సో ఇది ఒక పారాగ్రాఫ్. సో ఈ పారాగ్రాఫ్లో మనం ఫాస్ట్గా చదివేస్తూ ఉంటాం మైండ్తో. సో మైండ్ ఫాస్ట్ చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, బట్టి కొట్టకండి, అస్సలు బట్టి కొట్టద్దు. బట్టి కొట్టకుండా ఏం చేయాలంటే, సో నువ్వు ఫాస్ట్గా చదువుతావు కదా, ఫాస్ట్గా చదివినప్పుడు ఏంటంటే ఫర్ సపోజ్ ఇక్కడ స్టార్టర్ ఉంది చూసారా, డార్క్ వర్డ్స్లో, దీన్ని గుర్తుపెట్టుకోండి అంతే. జస్ట్ దీన్ని గుర్తుపెట్టుకోండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి అంతే. మళ్ళీ రిపీట్ చేయొద్దు. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత 120 degrees ఉంటుంది, దాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఫాస్ట్గా మీరు మొత్తం ఈ కాన్సెప్ట్ మొత్తం చదివేశారు అనుకోండి, మీకు ఎంతో కొంత గుర్తుంటుంది. అసలు పూర్తిగా మర్చిపోవడం అంటే ఏదో ఉండదు మీకు. అంతా మనం ఫస్ట్ సపోజ్ ఒక పేపర్ చదివినప్పుడు మొత్తం గుర్తుపెట్టుకుంటామా, అలా ఏం గుర్తుపెట్టుకోం కదా. సో పేపర్ చదివినట్టు ఫాస్ట్ చదవాలి. సో మన మైండ్ ఎంతో కొంత గుర్తు ఉండడం అది చాలా మంచిది. అది చాలు, అంతే చాలు మనకి, అంతకన్నా ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇలా టెక్నికల్ వర్డ్స్ లైక్ స్టాటర్ కానీ ఆర్ఆర్, వై డాష్, బీబీ డాష్ ఇలాంటి సో ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములాస్లో ఫస్ట్ సైన్ ఒమేగా టీ, సైన్స్ ఒమేగా ఎం, సైన్ టీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ కాన్సెప్ట్ ఎంతో కొంతమంది గుర్తుంటుంది, అది చాలు మనకు అంతే బీటెక్లో మనం ఫాస్ట్ చదవడానికి. సో దీన్ని ఎలా సరే ఒక డయాగ్రామ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని చూద్దాం. సో ఈ డయాగ్రామ్ చూస్తారు కదా, ఈ డయాగ్రామ్ ఎలా ఉంది చూడడానికి, ఒక ట్రయాంగిల్లో ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ట్రయాంగిల్ అంటే ఏంటో తెలుసు. సో మనం దాన్ని గుర్తుపెట్టుకుంటాం. సో ఇప్పుడు మనం
వేరే విధాలుగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, స్మార్ట్ వర్క్ ఎలా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం ఒకసారి, వినండి ఒకసారి. సో ఇది ఎలా ఉంది చూడడానికి, ఒక స్ప్రింగ్లా ఉంది చూసారా, అబ్జర్వ్ చేసారా. సో ఇది ఎలా ఉంది, స్ప్రింగ్లా, ఇది కూడా స్ప్రింగ్లా ఉంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మైండ్లో ఒక స్టోరీ ఫామ్ చేసుకోండి, స్టార్ డెల్టా అనేది గుర్తుపెట్టుకోండి. సో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సో ఆర్ని రవి, సపోజ్ రవి అనుకోండి. సో రవి అనే వ్యక్తి ఆకాశంలో స్టార్స్ చూస్తున్నాడు. స్టార్స్ చూసినప్పుడు అప్పుడు ఏంటంటే ఒక స్ప్రింగ్తో కింద తనకు ఒక స్ప్రింగ్ దొరికిందనమాట కింద రోడ్డు మీద. సో బి అనే వ్యక్తికి, సో బాలు అనే వ్యక్తికి ఇంకో స్ప్రింగ్ దొరికింది. సో వై అనే వ్యక్తికి ఇంకో స్ప్రింగ్ దొరికింది. వాళ్ళు ముగ్గురు ఒక చోట వెళ్ళి ఆడుకున్నారు. సో అలా మనం కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవాలి, డయాగ్రామ్స్ అలా గుర్తుపెట్టుకోవాలి. సో అలా చేయడం వల్ల ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మన మెమరీలో స్టోర్ అవ్వాలంటే, మన లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అవ్వాలంటే మనకు ఒక ఎమోషన్ అనేది సో ఒక ఎమోషన్ అనేది ఎమోషనల్గా మనం దాన్ని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మన మైండ్లో లాంగ్ టర్మ్ మెమరీలో ఇది ఉండిపోద్ది అనమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, షార్ట్ టర్మ్ ఇది మన ఎగ్జామ్ రాయడానికి ఉపయోగపడుతుంది. సో ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలా గుర్తుపెట్టుకోవడంలో తప్పేం లేదు కదా. షార్ట్ టర్మ్ మెమరీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ మెమరీ, మనం ఎగ్జామ్ హాల్లో ఇది కానీ ప్రెజెంట్ చేస్తే కనుక మనం మార్క్స్ వస్తే మనం పాస్ అవుతాం. సో ఇలా గుర్తుపెట్టుకుంటే సూపర్గా గుర్తుంటుంది. ఇంకా యాక్చువల్గా మరి మీరు ఎంజాయ్ చేస్తారు. బట్టి కొట్టడం కాకుండా దీన్ని అలా గుర్తుపెట్టుకొని వెళ్ళిపోవడమే. ఇంకా ఒక ట్రైన్ ఎలా ఫాస్ట్గా వెళ్తుంది, ఒక బుల్లెట్ ట్రైన్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అంత ఫాస్ట్గా మనం చదవాలి, చాలా అంటే చాలా ఫాస్ట్ చదవాలి. గుర్తుపెట్టుకొని స్పీడ్ రీడింగే చాలా మంచిది. ఓకే, హోప్ యూ గాట్ ఇట్. సో ఇంకోటి అడగచ్చు. సో నేను ఒక పాయింట్ చెప్పాను, నెవర్ చేస్ పర్ఫెక్షన్. సో పర్ఫెక్షన్ని మనం చేయకూడదు. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సో ఫర్ సపోజ్ ఇక్కడ ఫార్ములా ఉంది. సో NS = 120F/P. సో ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫార్ములాని మనం ఏం చేయాలి, ఎగ్జామ్లో పెట్టాలంటే ఏం చేయాలి, గుర్తుపెట్టుకోవాలంటే ఎలా గుర్తుపెట్టుకుంటాం, సేమ్ స్మార్ట్ వర్క్ చేయాలి. ఇక్కడ స్మార్ట్ వర్క్ అంటే ఎలా చేస్తాం, సో NS అని ఉంది. సో ఫర్ సపోజ్ దీన్ని నాగశౌర్య అని అనుకోండి. నాగశౌర్య అనే హీరో ఉన్నాడు కదా. సో నాగశౌర్య అనే హీరో ఉన్నాడు. సో తను 120 పుషప్స్ చేశాడు. పుషప్స్ తెలుసు కదా, పుషప్స్ అనేది చేశాడు. కింద ప్రవీణ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, దాన్ని చూశాడు. సో ఆల్వేస్ ఫార్మ్ ఏ స్టోరీ అనేది ఒక బిల్డ్ చేసుకుంటే, స్టోరీ ఎప్పుడైతే మనం బిల్డ్ చేసుకుంటామో అప్పుడు మన మెమరీలో ఉంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. ఇంకా మనకి తిరుగు ఉండదు. ఇంకా ఎగ్జామ్ హాల్లో ఈజీ మనం దాన్ని మంచిగా మనం వెళ్ళి రాసిచ్చేయగలుగుతాం, మంచిగా పాస్ అయిపోతాం. సో ఇది సింపుల్ కదా. సో దీన్ని మాత్రం 80% మర్చిపోకూడదు. ఇంకోటి ఏంటంటే, సో నేను చెప్పాను ఇంతకుముందే, ఎందుకు టెక్స్ట్ బుక్ తెచ్చుకోవాలి, టెక్స్ట్ బుక్ ఎందుకు కొనుక్కోవాలి అని చెప్తున్నాను. టెక్స్ట్ బుక్లో ఏంటంటే, కొంతమంది అంటారు, అవును అన్నా నువ్వు చెప్పేది కరెక్టే బ్రో, సరే నా దగ్గర ఆల్ ఇన్ వన్ ఉంది కదా, ఆల్ ఇన్ వన్లో నేను చదువుకుంటాను, టెక్స్ట్ బుక్ ఎందుకు బ్రో దండగా, అలాగే సార్లు అందరూ నాకు ఏంటిది నోట్స్ ఇచ్చారు, ఆ నోట్స్లో చదువుకుంటాం అని చెప్తారు. సో వాటన్నిటికన్నా టెక్స్ట్ బుక్ అనేది చాలా అంటే ఒక 10 times బెటర్, అసలు 10 times చాలా బెటర్. ఎందుకు టెక్స్ట్ బుక్ నేను ప్రిఫర్ చేస్తున్నానంటే, టెక్స్ట్ బుక్లో టాపిక్స్ ఎలా ఉంటాయి. సో ఫర్ సపోజ్ ఈ టాపిక్ ఉంది. సో ప్రొడక్షన్ ఆఫ్ RMF అనే టాపిక్ ఉంది. సో ఈ టాపిక్లో డయాగ్రామ్స్ చూసారా. సో ఈ డయాగ్రామ్స్ చూడండి, ఈ డయాగ్రామ్స్ అనేవి చూసారా ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు ట్రయాంగిల్ షేప్లో, స్ప్రింగ్ ఆకారంలో, సో ఈ షేప్లో ఉంది. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకొని వెళ్ళి ఎగ్జామ్లో రాస్తాం. ఫర్ సపోజ్ వేరే కాన్సెప్ట్కి వెళ్దాం. సో వేరే కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు, సో ఈ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి డైరెక్షన్ ఆఫ్ RMF అని ఉంది. సో ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఫర్ సపోజ్ ఈ కాన్సెప్ట్ చూద్దాం. ఈ కాన్సెప్ట్లో కూడా డయాగ్రామ్స్ చూసారా, డయాగ్రామ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి చూసారా, అబ్జర్వ్ చేస్తారా మీరు. ఇక్కడ డయాగ్రామ్ ఒకటి ఉంది, కొంచెం దగ్గరగానే ఉంది చూసా. ఈ 3 phase AC సప్లై చూడండి, ఇది కొంచెం దీనికి ఒక సప్లై మాత్రమే ఇచ్చారు అంతే ఈ డయాగ్రామ్లో. సో ఈ డయాగ్రామ్కి వచ్చేసరికి ఏమైంది, డయాగ్రామ్ అనేది సేమ్ ఉంది అసలు, మీరు చూసారా. సరే ఈ కాన్సెప్ట్ సరే ఇంకో కాన్సెప్ట్కి వెళ్దాం. ఇంకో కాన్సెప్ట్ కూడా, కాన్సెప్ట్ ఆఫ్ స్లిప్ రింగ్స్ అండ్ బ్రష్ అసెంబ్లీ. సో ఈ కాన్సెప్ట్ కూడా చూడండి, ఈ కాన్సెప్ట్లో కూడా అంతే సేమ్ ఇలాగే ఉంది.
సో ఇక్కడ కూడా ఏంటంటే సో ఇలాంటి ఈ స్ప్రింగుల్ లాగా ట్రయాంగులర్ షేప్లో ఉంది. సో వేరే కాన్సెప్ట్కి వెళ్దాం. వేరే కాన్సెప్ట్లో కూడా డయాగ్రామ్స్ కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి చూసారా. సో ఇండక్షన్ మోటార్ ఇది ట్రాన్స్ఫార్మర్ చూసారా, డయాగ్రామ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి సో టెక్స్ట్ బుక్లో. సో ఫర్ సపోజ్ మనకి ఒక కాన్సెప్ట్ అనేది మనకి ఎగ్జామ్లో ఇస్తారు, ఎగ్జామ్లో వచ్చినప్పుడు మనకి గుర్తు రావట్లేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, డయాగ్రామ్స్ అన్నీ ఒకేలా ఉన్నాయి కదా. సో ఈ డయాగ్రామ్ బదులు ఈ డయాగ్రామ్ బదులు ఫర్ సపోజ్ వేరే డయాగ్రామ్ సేమ్ ఇలాగే ఉంటుంది కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ కనుక గీసామనుకోండి మనం అంతే ఈజీగా మనం హ్యాపీగా గీసుకోవచ్చు. సో ఎక్కడా ప్రాబ్లం లేకుండా మనకి ప్రాబ్లం రాదు. అండ్ ఆల్ ఇన్ వన్ తీసుకోవద్దు. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఆల్ ఇన్ వన్లో నేను చూశాను. సో నేను చాలామందిని చూస్తాను, ఎగ్జాము కరెక్ట్గా ఒక 2 డేస్లో ఉన్నప్పుడు ఆల్ ఇన్ వన్ కొనుక్కుంటారు. అది చాలా అంటే చాలా గలత్, అసలు చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఆల్ ఇన్ వన్లో టాపిక్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. సరే ఫర్ సపోజ్ ఒక టాపిక్ తీసుకుందాం. ఫర్ సపోజ్ ఈ టాపిక్ ఉందనుకోండి, ఇండక్షన్ మోటార్ ఇస్ ట్రాన్స్ఫార్మర్. సో ఈ టాపిక్ మీదే 10 క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏం చూసారా, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు ఆల్ ఇన్ వన్లో ఇలా 10 క్వశ్చన్స్ ఉంటాయా ఈ టాపిక్ మీద, జస్ట్ ఈ టాపిక్ మీదే. సో ఏంటంటే మళ్ళీ ఆ డయాగ్రామ్స్ ఒక దానిలో ఒకలా ఉంటుంది, ఇంకో క్వశ్చన్కి వెళ్తారు, ఇంకో క్వశ్చన్లో ఇంకోలా ఉంటుంది, ఇంకో క్వశ్చన్లో ఇంకోలా ఉంటుంది, అన్ని కొత్తగా ఉంటాయి. సో ఆల్ ఇన్ వన్ ఎప్పుడు కూడా తీసుకోవద్దు, అది అసలు అంత మంచిది కాదు. ఆల్ ఇన్ వన్లో మీరు అసలు వేస్ట్, అసలు నన్ను చెప్తే ఆల్ ఇన్ వన్ మీరు కొనుక్కొని డబ్బులు వేస్ట్. అసలు దానికన్నా చాలా మంచిది టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవడం. టెక్స్ట్ బుక్స్ మీకు విజయవాడ లెర్నింగ్ సెంటర్లో దొరుకుతాయి. విజయవాడ లెర్నింగ్ సెంటర్లో మీకు టెక్స్ట్ బుక్స్ దొరకకుండా, అసలు ఎక్కడ దొరకకుండా అయితే ఉండవు. చాలా అంటే చాలా బెస్ట్. టెక్స్ట్ బుక్స్ కొనుక్కోండి, హాఫ్ రేట్గా దొరుకుతాయి. 4 years చదువుతున్నారు, 4 years చదువుతున్నప్పుడు 4 years తాలూకా టెక్స్ట్ బుక్స్ మనం చదువు తీసుకోవడంలో ఏమాత్రం తప్పేం లేదు. టెక్స్ట్ బుక్స్ అనేవి మిమ్మల్ని అసలు మీరు తీసుకున్న తర్వాత మీకు ఆ అడ్వాంటేజ్ అనేది మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఆల్ ఇన్ వన్ చాలా మంది తీసుకుంటారు, నేనైతే వద్దని చెప్తాను. చాలా వేస్ట్, అసలు మీకు మనీ వేస్ట్, టైం కూడా వేస్టే. ఏమైనా ఉంటే మైక్రోస్ పెట్టుకోవడానికి అయితే అవి ఉపయోగపడతాయి కానీ ఆల్ ఇన్ వన్లో అస్సలు ఉపయోగపడవు. సో కీప్ దిస్ ఇన్ మైండ్. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. సో యూ డోంట్ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్ వైల్ రిపీటింగ్. సో ఒక కాన్సెప్ట్ చదువుతారు. సో ఫస్ట్ సపోజ్ ఈ కాన్సెప్ట్ ఉంది, ఈ కాన్సెప్ట్ని చదువుతారు, చాలా ఫాస్ట్గా చదివి ఈ డయాగ్రామ్ని గుర్తుపెట్టుకునే విధానం గుర్తుపెట్టుకుంటారు. సో ఈ ఫార్ములాని కొంచెం మీ స్టైల్లో ఏదో ఒక స్టోరీ ఫామ్ చేసుకొని మీ మైండ్లో ఉంచుకుంటారు. అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రిపీటింగ్. మనం ఒకసారి చదివేస్తాం, ఓకే, గుర్తుపెట్టుకోండి. మనం చదివితే ఎప్పుడైనా సరే ఒక్కసారే చదవాలి, ఓకేనా. పేపర్ లాగా చాలా ఫాస్ట్గా, ఒక బుల్లెట్ ట్రైన్ లాగా ఫాస్ట్ చదువుకుంటూ పోవాలి. చదివేసిన తర్వాత ఒక్కసారి దీన్ని చూడకుండా ఎంతవరకు గుర్తుందో అంతవరకు మీ మైండ్లో పెట్టుకోండి, చాలా అంతే. అసలు మీరు ఎక్కువ కూడా ఆలోచించాల్సిన పని లేదు. బట్టి కొట్టద్దు అని చెప్తున్నా కదా, బట్టి కొట్టద్దు. మైండ్కి మీరు చదివినప్పుడు ఎంతో కొంత గుర్తుంటుంది, ఆ గుర్తుంది మాత్రమే మీ మైండ్లో ఉంచుకోండి, అంతే. అంతకుమించి మీరు చేయమాకండి. ఫర్ సపోజ్ నేను ఇందాలో చెప్పినట్టున్నాను, సపోజ్ ఈ ఫామ్లో ఉంది. సో భయ్యా ఈ ఫామ్లో ఉంది కదా, నాకు ఫర్ సపోజ్ మీరు అడగచ్చు, ఈ ఫార్ములా నేను ఫర్ సపోజ్ ఎగ్జామ్ హాల్లో రాస్తున్నారు అనుకోండి. సో ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 120F/P యాక్చువల్ ఫార్ములా. సో మీరు ఎలా రాస్తారు, ఫర్ సపోజ్ మీకు ఎన్ఎస్ ఆ ఫార్ములా గుర్తొచ్చింది, ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 120P/F అని రాశారు అనుకోండి, ఏమీ అవ్వదు, పర్వాలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, పర్ఫెక్ట్గా చదవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్గా అస్సలు చదవద్దు. మీరు ఇలా రాసినా సరే మీకు ఎగ్జామ్ హాల్లో మార్క్స్ పడతాయి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాకే అనిపించింది, అమ్మో ఒకరికి ఫార్ములా తప్పు రాస్తానేమో, తప్పు రాసానేమో, కొంచెం టెన్షన్ బిల్డ్ అయింది. కానీ నేను ఏమనుకున్నాను అంటే పర్ఫెక్ట్గా చదవాల్సిన అవసరం లేదు కాబట్టి సో ఆ ఫార్ములాని ఎలా పడితే సో దీన్ని తిరగేసి రాస్తాను అనమాట అప్పుడు. సో దానికి మార్క్స్ కూడా పడ్డాయి. సో ఏం ప్రాబ్లం లేదు, మీరు ఫుల్ మార్క్స్ కాకపోయినా సరే ఒక 6 or 7 వేస్తాడు. పర్ఫెక్ట్గా చదవాల్సిన అవసరం లేదు, ఎంతో కొంత గుర్తుంటుంది, నో నీడ్ టు వరీ. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పాయింట్ వచ్చి టెక్స్ట్ బుక్ ఈజ్ 10 times better than all in one.
సో బై టెక్స్ట్ బుక్స్ ఫ్రమ్ విజయవాడ లెర్నింగ్ సెంటర్ హాఫ్ రేట్స్కే వస్తాయి. సో ఇందాక చెప్పే కదా, టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా అంటే చాలా బెటరు. మీ క్లాస్లో చెప్పే నోట్స్ కన్నా కూడా ఒక 100 టైమ్స్ బెటర్ ఇది టెక్స్ట్ బుక్స్ అనేవి. ఎందుకంటే కాన్సెప్ట్స్ అన్నీ ఒక చోటే ఉంటాయి, మీరు ఎత్తు కోసం పని ఉండదు. ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ మీ టెక్స్ట్ బుక్లో రాసేదే కొంచెం దాని ఏమంటారు, ఇంకా బాగా దాని ఏమంటారు, వాళ్ళు కరెక్షన్ చేసినప్పుడు వ్యాలిడ్ అవుతుంది అనమాట. ఆల్ ఇన్ వన్లో ఎంత చూస్తానో తెలియదు, కానీ టెక్స్ట్ బుక్లో రాసిన మ్యాటర్ మాత్రం కొంచెం వ్యాలిడ్గానే ఉంటుంది. యాక్చువల్గా అది చాలా మంచిది, టెక్స్ట్ బుక్ చదువుకోవడమే చాలా అంటే చాలా బెస్ట్. నెక్స్ట్ సో నేను చెప్పాను చూడండి, ఆల్ ఇన్ వన్ అస్సలు తీసుకోవద్దు. ఆల్ ఇన్ వన్ తీసుకుంటే మీరు ఎగ్జామినేషన్ రోజు ముందే చదువుతారు, చాలామంది అలాగే చదువుతారు. సో కొంతమంది అయితే మైక్రోస్ పెట్టుకుంటారు, అది వేరే విషయం, అందరూ పెడతారండి మైక్రోస్. సో ఆల్ ఇన్ వన్ ఏం చేస్తారంటే ఆల్ ఇన్ వన్ చదువుతారు, మళ్ళీ ఏంటంటే మీరు క్లాస్ వెళ్తారు, క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా క్లాస్ నోట్స్ పెడతారు. సో ఈ రెండు చదువుకుంటారు. సో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళైతే కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏం రాయాలి అసలు ఏం గుర్తు రావట్లేదు అంటారు. సో బోత్ ఆర్ కన్ఫ్యూజింగ్, ఈ రెండు కూడా కన్ఫ్యూజింగ్. దీని అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే టెక్స్ట్ బుక్ తీసుకోండి, టాపిక్స్ అన్ని అన్ని దగ్గర ఉంటాయి. సో టాపిక్స్ కూడా అన్ని ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. సో ఒక్కొక్క టాపిక్ని మనం చాలా జెట్ స్పీడ్తో కంప్లీట్ చేయొచ్చు. నేనైతే ఒక్కొక్క కాన్సెప్ట్కి జస్ట్ 3-4 మినిట్స్ 4 మినిట్స్లో చేసేవాడిని ఒక్కొక్క కాన్సెప్ట్ని. సో అంత ఫాస్ట్గా కంప్లీట్ చేసేవాడిని. సో టెక్స్ట్ బుక్ తీసుకోవడం చాలా బెస్ట్. నెక్స్ట్, బిట్వీన్ థియరీ అండ్ ప్రాక్టికల్ చాప్టర్ సెలెక్ట్ థియరీ చాప్టర్స్ ఆర్ ఎల్స్ యువర్ విష్. సో కీ పేపర్లో డయాగ్రామ్ ఫామ్. ఓకే, సో థియరీకి సో ఇంజనీరింగ్లో ఏంటంటే మనకి థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ చాప్టర్స్ కూడా ఉంటాయి. సో ప్రాక్టికల్ అంటే ఏంటి, ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ప్రాబ్లమ్స్ ఉన్న క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని చాప్టర్లో ప్రాబ్లమ్స్ ఉన్న క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని చాప్టర్లో థియరీ పార్ట్ మాత్రమే అడుగుతాడు. సో థియరీ పార్ట్ తీసుకోండి, నా మాట వినండి. ఎందుకంటే సో ప్రాక్టికల్, చాలా కొంతమంది అంటారు ప్రాక్టికల్ అయితే చాలా ఈజీ కదా, ప్రాబ్లమ్సే కదా, నేను ప్రాబ్లమ్స్ నేర్చుకుని వెళ్ళి ప్రాబ్లమ్స్ చేసేస్తా అంటారు. కానీ అక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటో తెలుసా, ఫర్ సపోజ్ ఒక దాని ప్రాబ్లం తాలూకా సొల్యూషన్ 100 అనుకోండి, మీకు ఒక 86 అలా వచ్చింది దాని సొల్యూషన్. సో సొల్యూషన్ అలా వచ్చినప్పుడు సో ఎగ్జామినర్కి ఆయన దిద్దేవాడు ఏంటంటే 86 కీ పేపర్ చూసుకుంటాడు. సో కీ పేపర్ చూసుకున్నప్పుడు ఆయనకి 100 రిజల్ట్ రావాలి, 86 రాకూడదు. సో ఒకవేళ 86 వచ్చింది అనుకోండి, మీకు చెప్తున్నా చూడండి, మీ ఫార్ములాస్ ఎంత బాగా చేసినా సరే మీకు 8 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, ఓన్లీ 4 మార్క్సే వస్తుంది. అదే మీరు థియరీ డయాగ్రామ్ ఫార్ములా ఇవన్నీ వీటిన్న క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుద్దంటే ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి, 8కి 7 పడవచ్చు లేదా 6 పడవచ్చు. చూసారా ఎంత అడ్వాంటేజో, థియరీ ఉన్న చాప్టర్స్ని తీసుకోవడం ఇంకా మంచిది. సో మీ ఇష్టం, ఫర్ సపోజ్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉన్న పేపర్ని తీసుకున్నా మీ ఇష్టమే, ప్రాబ్లమ్స్ ఉన్న క్వశ్చన్స్ తీసుకున్నా మీ ఇష్టమే. సో ఇది మాత్రం దీనిలో పర్ఫెక్షన్ ఉండాలి, దీనిలో అంత పర్ఫెక్షన్ అవసరం లేదు. సో ఇది బెస్ట్ నన్ను అడిగితే. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి ఆల్వేస్ టేక్ బ్రేక్ ఫర్ ఎవ్రీ 25 మినిట్స్. కంటిన్యూస్ చదవడం అంత మంచిది కాదు. ఇఫ్ యూ రీడ్ దిస్ ఫాస్ట్ యూ కెన్ కంప్లీట్ చాప్టర్ విదిన్ 2 to 2.5 hours. ఓకే, కంటిన్యూస్గా చదవడం అంత మంచిది కాదు. ఫర్ ఎవ్రీ 25 మినిట్స్ చాలా ఫాస్ట్గా చదువుతారు. నేను చదివినప్పుడు కూడా ఇలాగే అనిపించింది నాకు. నేను 25 మినిట్స్ వరకు బాగా ఫాస్ట్ చదివేవాడిని. మధ్యలో ఒక బ్రేక్ తీసుకోవాలి మనం, ఒక 5 మినిట్స్ అటు ఇటు తిరిగితే కనుక ఇంకా మైండ్కి ఇంకా ఫాస్ట్గా ఎక్కుతుంది. కంటిన్యూస్గా ఇప్పుడు చదవమాకండి, ఇది అంత మంచిది కాదు. సో మధ్యలో వాటర్ తాగండి, చిన్న వాకింగ్ చేయండి, చాలా బెస్ట్ అనమాట. అప్పుడు మీకు ఇంకా కాన్సెప్ట్ అనేది చాలా ఫాస్ట్గా గుర్తుంటుంది. నెక్స్ట్ స్టెప్ 6 వచ్చేసి చదివేస్తారు బాగానే ఉంది, బట్ రివిజన్ ఈజ్ ఆల్సో కీ. సో మన అందరికీ బాగా తెలుసు, ఏదైనా కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవాలంటే రీడ్, రిపీట్ అండ్ రివైజ్. సో ఒకసారి చదివేసాం బాగానే ఉంది, సో ఎలా చదవాలని చెప్పాను కదా. సో ఈ కాన్సెప్ట్ ఉంటుంది, ఈ డయాగ్రామ్ని ఏదోలాగా గుర్తుపెట్టుకుంటారు, సో ఈ ఫామ్లో గుర్తుపెట్టుకుంటారు. అండ్ ఒక డయాగ్రామ్ ఏమైనా ఉంటే ఆ డయాగ్రామ్ని దాని తగ్గట్టు గుర్తుపెట్టుకుంటారు, ఫాస్ట్గా పేపర్ చదివేస్తారు. అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత బుక్ మూసేయండి. బుక్ మూసిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే, సో అప్పుడు కాన్సెప్ట్ని ఎంతవరకు గుర్తుంటే అంతవరకు గుర్తుంచుకొని దాన్ని రిపీట్ చేయండి మైండ్లో. రిపిటేషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. రిపిటేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్లోకి ఫాస్ట్గా వెళ్ళిపోండి, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. సో వెళ్ళిపోయిన తర్వాత
సో నెక్స్ట్ కాన్సెప్ట్ అలా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన తర్వాత మరి రివిజన్ ఎప్పుడు చేయాలి? సో ఇది ఇంకా ఇంపార్టెంట్ పాయింట్. రివిజన్ అనేది లేకపోతే మాత్రం మీరు ఎగ్జామ్లో టాప్ మార్క్స్ అనేది తెచ్చుకోలేరు, మంచి పర్ఫార్మెన్స్ చేయలేరు. రివిజన్ అనేది ఎగ్జామ్, సో ఒకసారి చదువుతారు, ఒకసారి రిపీట్ చేసుకుంటారు, అంటే రెండు సార్లు చేస్తారు. అది అయిపోయిన తర్వాత రివిజన్ ఉందా, రివిజన్కి వచ్చినప్పుడు ఎగ్జామ్కి ముందు రోజు అప్పుడు రివిజన్ అనేది ఒక 3 చాప్టర్స్ ఉంటాయి అనుకోండి. 3 చాప్టర్స్ని చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా రివైజ్ చేసుకుని ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళారు అనుకోండి, అసలు ఇంకా చాలా బాగా రాయొచ్చు ఎగ్జామ్ని. ఓకేనా, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సో ఎగ్జామ్ హాల్కి పోయే ముందు రివైజ్ వన్స్, నెవర్ ప్రోకాస్టినేట్. సో ఎగ్జామ్ హాల్కి పోయే ముందు ఒకసారి రివైజ్ చేయండి. నెవర్ ప్రోకాస్టినేట్, అసలు బద్దకించొద్దు. ఎందుకంటే నేను సిఎస్ అనుకుంటా కంట్రోల్ సెక్షన్స్కి, సో అన్ని ఎగ్జామ్స్ బాగా రాశాను. కంట్రోల్ సెక్షన్స్ అన్నప్పుడు నేను రివైజ్ చేసుకోకుండా వెళ్ళిపోయాను ఎగ్జామ్ హాల్లోకి. సో నేను అది ఆ రోజు ఏం గుర్తురాలి, నాకు ఏదైనా ఏం చేద్దామన్నా సరే గుర్తురాలి. సో అది ఫెయిల్ అయిపోయాను. సో మళ్ళీ అలాంటి మిస్టేక్, సో సిఎస్ ఫెయిల్ అవ్వడం వల్ల ఏంటంటే నాకు టైం వేస్ట్ అయిపోయింది మళ్ళీ నాకు. సో అలాంటి మళ్ళీ మిస్టేక్ మీరు కూడా చేయకూడదని, సో ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు కూడా ప్రోకాషనల్ బద్దకించకుండా ఎప్పటికప్పుడు చదివేయండి, అంతే బెస్ట్, అదే బెస్ట్. సో 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 మీకు నాతో మీకు నా ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఆల్వేస్ రిమెంబర్, ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ టీచర్. సో ఒకరి ఎక్స్పీరియన్స్ అనేది చాలా అంటే చాలా మంచిది. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, సో బీటెక్లో నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. సో నాలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు అసలు ఫేస్ చేయకూడదు అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. సో ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్న తర్వాత మీకు ఐడియా వస్తుంది. సో బీటెక్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా చదవాలి, ఏం చేయాలి, ఎలా ఎంజాయ్ చేయాలి కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, లెట్స్ గో. సో బ్యాక్లాగ్స్ అనేవి వస్తే వెంటనే అప్లై చేసుకుని క్లియర్ చేయడానికి ట్రై చేయండి. నెవర్ ప్రోకాస్టినేట్. ఓకే, బ్యాక్లాగ్స్ అనేవి వచ్చినప్పుడు అస్సలు వెంటనే క్లియర్ చేయడానికి ట్రై చేయండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను బీటెక్లో ఉన్నప్పుడు నేనేమనుకునేవాడిని అంటే, నాకు ఇంట్రెస్ట్ లేదు, అసలు నేను చదవలేను అని అనుకున్నాను. నేను చదవను అసలు, ఎందుకు నేను బ్యాక్లాగ్స్ పెట్టినప్పుడు మళ్ళీ నేను ఎందుకు కట్టాలి, వేస్ట్ కదా, టైం వేస్ట్, నెక్స్ట్ సెమిస్టర్ ఏముంటే అది చదువుకుంటాను కానీ ఈ బ్యాక్లాగ్స్ అనేవి నేను క్లియర్ చేసుకోకూడదు అనుకునేవాడిని. సో అదే చాలా అంటే చాలా పెద్ద మిస్టేక్ నేను చేసిన, నా లైఫ్లో చేసిన పెద్ద మిస్టేక్ అదే. సో ఎప్పుడైతే బ్యాక్లాగ్స్ పడ్డాయో ఆ బ్యాక్లాగ్స్ వెంటనే క్లియర్ చేసుకోండి, వెంటనే అప్లై చేసుకోండి, అంతే. ఏ క్షణం కూడా మీరు టైం వేస్ట్ చేయకండి. సో కొంతమంది అనొచ్చు, సో మా కాలేజీలో అసలు ఎగ్జామినేషన్ హాల్లో అసలు మాకు ఫ్యాకల్టీ అనేవారు అసలు ఎగ్జామ్ని హాల్ని వదలట్లేదు, అంటే మీరు మైక్రోస్ తెచ్చుకున్నా సరే వదలట్లేదు అంటే, సో డోంట్ వరీ, అదంతే, అది అలాగే ఉంటుంది. ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో అలాగే ఉంటుంది, ఎగ్జామినేషన్ హాల్లో అసలు వదలరు. సో కానీ ఎప్పుడో ఒకప్పుడు వదులుతారు, కానీ ఆ టైంలో మనం ఎగ్జామినేషన్ హాల్లో ఉండాలి కదా రాయడానికి. వాళ్ళు ఎవరు వదులుతారో మనకు తెలియదు, కానీ ఆ టైంలో మనం కనుక మన ఎగ్జామినేషన్ హాల్లో ఉంటే కనుక మనకి ఇంకా ఆ రోజు పండగే, మంచిగా మైక్రోస్ ఏమైనా ఉంటే మైక్రోస్ తెచ్చుకొని హ్యాపీగా రాసుకోవచ్చు. సో అందుకనే నేను చెప్తుంది ఏంటంటే, బ్యాక్లాగ్స్ వస్తే వెంటనే అప్లై చేసుకోండి. మనకు తెలియదు ఎప్పుడు వదులుతారు అనేది. వదిలినప్పుడు మన దగ్గర మైక్రోస్ ఉండాలి, మన మైక్రోస్ మనమే తెచ్చుకోవాలి, మనమే వెళ్ళి రాసుకోవాలి. ఎవ్వరూ మనకి వచ్చి సహాయం చేయరు, ఓకేనా, మనకి మనమే హెల్ప్ చేసుకోవాలి. నెక్స్ట్, సో గుర్తుపెట్టుకోండి, ఎంతటి వారికైనా ఫెయిల్యూర్స్ ఉంటాయి. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, నో వన్ ఈజ్ బోర్న్ ఇంటెలిజెంట్. ఓకే, సో ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, సో గొప్పలు చెప్తున్నాను కాదు, నాకు స్కూల్ టైంలో ఉన్నప్పుడు నాకు వచ్చిన జీపీఏ వచ్చి 9.3 అనమాట. సో నాకు 9.3 జీపీఏ వచ్చింది. అండ్ ఇంటర్ ఎంపీసీలో 869 మార్క్స్ అనుకుంటా. సో ఆ మార్క్స్ వచ్చాయి. సో 9.3 జీపీఏ 869 మార్క్స్ ఇంటర్లో వచ్చినాయంటే ఎవరైనా ఏమనుకుంటారు, ఈ వీడు బాగా చదువుతాడు, సో ఎలాంటి బ్యాక్లాగ్స్ లేకుండా క్లియర్ చేసుకుంటాడు, వీడికి ఏముంది హ్యాపీ చదువుకుంటారు అనుకుంటారు. కానీ యాక్చువల్లీ అలా జరగలేదు.
ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరిగింది బీటెక్ వెళ్ళిన తర్వాత. సో బీటెక్ అనేది అసలు ఎందుకు అన్ని బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలీదు ఎలా ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామినేషన్ ఎలా రాయాలి, ఎలా చదవాలి, ఈ 2 పాయింట్స్ నాకు తెలియవు అసలు. సో ఈ పాయింట్స్ నాకు తెలియకపోవడం వలన నేను చాలా అంటే చాలా కోల్పోయాను బీటెక్ లైఫ్లో. సో అన్నీ అంటే చాలాది బీటెక్ వచ్చే దేనికి చదువుకోవడానికి. సో చదువులోనే నేను బ్యాక్ అయిపోతే ఇంకా నేను ఎలా తలెత్తుకుని తిరగలను అన్న డిసప్పాయింట్మెంట్లో ఉండేవాడిని ఆ టైంలో. యాక్చువల్లీ అది ఒక నెగిటివ్ థింకింగ్. అది ఆ థింకింగ్ అనేది అప్పుడు నేను చేశా కాబట్టి ఆ వేస్టెడ్ ఏ లాట్ ఆఫ్ టైం. సో అదంతా పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఎందుకు నేను చెప్తున్నాను మీకు అర్థమవుద్ది. సో నేను ఒకసారి సపోజ్ నాకు బ్యాక్లాగ్స్ వచ్చినప్పుడు నేను వెంటనే వెళ్ళి నేను ఏంటంటే మళ్ళీ అంటే సప్లీ పడినప్పుడు మళ్ళీ నేను అసలు దాన్ని అసలు క్లియర్ చేయడానికి నేను ట్రై చేయలేదు. సప్లీ పడినప్పుడు ఎగ్జామినేషన్ అంటే రెగ్యులర్ ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, సప్లీస్ వెంటనే పడతాయి. సప్లీస్ అనేవి వెంటనే పడతాయి తర్వాత కొంత టైంకి. సో సప్లీస్ పడినప్పుడు మనం వెంటనే ఆ నోటిఫికేషన్ పట్టుకొని వెంటనే మనం అప్లై చేసుకోవాలి. ఏ మాత్రం కూడా మనం టైం వేస్ట్ చేయకూడదు. సో నేను ఎందుకంటే ఆ టైంలో నీకు అట్లేదంటే సో నన్ను జనాలు జడ్జ్ చేసేస్తారు. సో నాకు బ్యాక్లాగ్స్ ఉంటే నాకు పరుగు పోతుంది. సో ఇంకా నెగిటివ్ థింకింగ్ అనమాట. సో ఎలాగో పాస్ అవ్వను కదా ఎందుకు రాయడం, లాంటి నెగిటివ్ థాట్స్ అనేవి ఆ టైంలో నాకు ఉండేవి. సో ఇలాంటి నెగిటివ్ థాట్స్ని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు, ఓకేనా? ఇలాంటి నెగిటివ్ థాట్స్ కనుక ఎంకరేజ్ చేశారనుకోండి, సో నేను బీటెక్ని 4 yearsలో అవుట్ చేస్తున్న వాడిని, కానీ 7 yearsకి పెట్టింది నాకు బీటెక్ మధ్య. సో నేను చేసిన తప్పు ఏంటంటే అసలు బ్యాక్లాగ్స్ పడినప్పుడు అసలు సప్లీస్ కట్టేవాడినే కాదు. కట్టలేదు అసలు. సప్లీస్ కట్టకుండా ఎప్పుడు బ్యాక్లాగ్ అలా ఉంచేసుకునేవాడిని 4 years వరకు అలాగే ఉంచుతాను నేను. సో అది అయిపోయిన తర్వాత ఇంకో 2 years అనేది వేస్ట్ చేసాను అనుకోండి, అది వేరే సంగతి. 2 years వేస్ట్ చేసిన తర్వాత ఈ ఇయర్ కొంచెం బుద్ధి వచ్చి 1 yearలో సర్లే తెలుసుకున్నాను ఎలా చదవాలి, ఎలా ప్రెజెంట్ చేయాలి మొత్తం తెలుసుకున్న తర్వాత అప్పుడు నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఈ ఎగ్జామ్స్ అన్నీ క్లియర్ చేస్తాను అనమాట. సో అదే నేను చెప్తున్నా అంటే టైమ్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ అసెట్. టైం కన్నా ఇంపార్టెంట్ థింగ్ భూమి మీద ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఒకసారి టైం వేస్ట్ చేస్తాం అనుకోండి, టైం అనేది బ్యాక్కి రాదు. సో మనం వేస్ట్ చేసిన ఒక్క క్షణం కూడా మనకి వెనక్కి రాదు. సో టైంని అసలు వేస్ట్ చేసుకోవద్దు బీటెక్ వెళ్ళిన తర్వాత. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీరు అసలు ఎక్స్పీరియన్స్ చేయొద్దు, అలా చేసుకోవద్దు మాకండి, ఓకే? నెక్స్ట్, నెవర్ బ్యాక్ డౌన్, నెవర్ గివ్ అప్. సో ఇక్కడ పాయింట్ చెప్తానండి. నాకు 10th 9.3 వచ్చాయి, ఎంపీసీ ఇంటర్లో 869 మార్క్స్ వచ్చాయి. సో నాకు అప్పుడు ఏమనిపించింది, ఓకే చేయగలను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, అది వేరే సంగతి. సో సరే చేయగలను, సరే ఏదో ఒకటి చేద్దాం, సరే ఇన్ని మార్క్స్ వచ్చాయి కదా నేను ఎందుకు చేయలేను అని అనుకునేవాడిని ఆ టైంలో. కానీ ఓకే నేను చేసేదంతా తప్పే అనమాట. కరెక్ట్గా అన్ని తప్పులు చేస్తూ వచ్చాను అనమాట. అందుకనే నేను బ్యాక్ అయిపోయాను. కానీ నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, 10th 6 points వచ్చిన వాళ్ళు, సో ఇంటర్లో ఒక 690 మార్క్స్ అలా వచ్చిన వాళ్ళే ఇంకా బాగా బెటర్గా చదివారు నాకన్నా బీటెక్. వాళ్ళ ఇన్ టైంలో అయిపోయింది, 4 yearsలో అయిపోయింది. చూసారా, ఒకటే చెప్తున్నా, ఎంతటి వారికైనా ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి. ఎంతటి వారికైనా సరే, ఎవరికైనా సరే, ఎంత పెద్ద ఎవరికైనా, మహాత్మా గాంధీకైనా ఎవరికైనా ఉంటాయి. సో మనం ఫెయిల్ అయినప్పుడు ఫీల్ అవ్వమాకండి. సో ఆ ఫెయిల్ అయినప్పుడు ఆ ఫెయిల్యూర్ మళ్ళీ రాకుండా ఎలా ఉండాలి, ఏం చేయాలి మొత్తం తెలుసుకొని నెక్స్ట్ టైం ఎగ్జామ్ మాత్రం బాగా రాయండి. అదే నేను చెప్తున్నాను. ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. సో నేను వీడియో చేయడం ఎందుకంటే నాలాంటి ఫెయిల్యూర్స్ అనేవి అలా జరగకూడదు, మీకు టైం వేస్ట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నాను. సో నా మాట వినండి, హ్యాపీగా చేసుకోండి బీటెక్. నెక్స్ట్, నెవర్ బ్యాక్ డౌన్, నెవర్ గివ్ అప్.
సో ఎప్పుడు కూడా గివప్ ఇచ్చేయకండి. గివప్ అనేది ఎవరైనా ఇస్తారు. గివప్ అనేది ఎవరైనా ఇచ్చేస్తారు, అంతే, ఎంత సింపుల్ అది. సో ఎవరైతే గివప్ ఇవ్వకుండా ముందుకు వెళ్తారో సో వాళ్ళే ఏదైనా సాధించగలరు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి, హూ నోస్ యూ కెన్ పాస్ బై లక్ సమ్టైమ్స్ లెక్చరర్స్ వదిలేస్తారు. డోంట్ కిల్ యువర్ ఛాన్సెస్, ఆల్వేస్ ఫైట్. నేను చెప్పాను కదా, నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఎప్పుడు కూడా సప్లీ కట్టేవాడిని కాదు. అది బీటెక్ అయిపోయిన 6 years తర్వాత అప్పుడు సప్లీస్ కట్టుకున్నాను. సో 12 బ్యాక్లాగ్స్ అనేది అప్పుడు అవ చేశాను. సో ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు బ్యాక్లాగ్స్ అప్పుడు వెళ్ళి రాసేయండి ఏదో ఒకటి. ఒక్కొక్కసారి లక్లో కూడా మనము అంటే ఏదో ఒకటి కొంచెం సుత్తి కొట్టేస్తాం. ఆ సుత్తి కొట్టినప్పుడు కూడా మనం ఏంటంటే దానికి కూడా మార్క్స్ ఇచ్చి మనల్ని ఫాస్ట్ చేయొచ్చు. ఓకేనా? సో సప్లీస్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు రాస్తూనే ఉండండి. సప్లీస్ పడకుండా నేను చెప్పాను, సప్లీస్ 0 బ్యాక్లాగ్స్ అనేవి రాకుండా నీకు వీడియో చేశాను. కానీ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒకవేళ సప్లీస్ పడితే కనుక ఖచ్చితంగా వెళ్ళి రాసేయండి. ఓకే, డోంట్ వరీ. సమ్టైమ్స్ లెక్చరర్స్ కూడా వదిలేస్తారు, అంతే కదా. ప్రతిసారి లెక్చరర్స్ అనేవారు వదలరు, రెగ్యులర్కి అయితే అస్సలు వదలరు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను రెగ్యులర్ రాసినప్పుడు ఎప్పుడు వదలలేరు. సప్లీ అన్నప్పుడు వదులుతారు, కానీ డిపెండ్స్ ఆన్ ఫ్యాకల్టీ. ఆ ఫ్యాకల్టీ ఎవరు వచ్చారు, ఎవరు మనకు హెల్ప్ చేస్తారు, అసలు అబ్జర్వర్ ఉన్నాడు కదా, అబ్జర్వర్ ఉన్నాడా, ఆ రోజు వెళ్ళిపోయాడా అనే దాని మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు పడితే అప్పుడు బ్యాక్లాగ్స్ దాన్ని క్లియర్ అయిపోవాలి, దానికి వెళ్ళి ప్రెజెంట్ అయిపోవాలి, ప్రెజెంట్ అయ్యి వెళ్ళి రాసేయాలి. అప్పుడు మనకి కొంచెం ఫాస్ట్ అవుతుంది అనమాట. క్లియర్ చేయడం కానీ ఫాస్ట్గా క్లియర్ చేయొచ్చు అప్పుడు. ఓకే, సో నెవర్ బ్యాక్ డౌన్. నెక్స్ట్ వచ్చి, నాకు ఇంట్రెస్ట్ లేదని ఎప్పుడు అనుకోమాకండి. ఒక్కసారి బీటెక్లోకి దూకాక ఐమ్ ప్రెటీ షూర్ ఎనీబడీ కెన్ పాస్ బీటెక్ యూజింగ్ మై టిప్స్. నా టిప్స్ వాడుకొని ఎవరైనా సరే బీటెక్ అనేది పాస్ అవ్వచ్చు. సో యూజ్ దీస్ టిప్స్. నెక్స్ట్, లెక్చరర్స్తో ఎప్పుడు గొడవ పెట్టుకోమాకండి. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి. యూ కెన్ డెఫినెట్లీ ఎంజాయ్ బీటెక్ విత్ లెస్ స్ట్రగుల్స్. ఓకే, సో నేను లెక్చరర్స్తో ఎప్పుడు గొడవ పడకూడదని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, సో నా బీటెక్ టైంలో వచ్చినప్పుడు సో ఒక లెక్చరర్తో నాకు గొడవ అయింది. అది నేను కావాలని పెట్టుకున్నాను, మరి ఎందుకు పెట్టుకున్నాను, మరి గొడవ అయింది, ఒక్కసారి గొడవ అయింది. సో ఆ టైంలో నేను కొంచెం యాటిట్యూడ్ చూపించాను ఆ లెక్చరర్ మీద. సో అతను నాకు ఏం చేశారంటే మంచి గిఫ్ట్ ఇచ్చారు ఆయన. సో ఒక సబ్జెక్ట్కి నాకు ఓన్లీ 5 ఇంటర్నల్ మార్క్స్ 5 మార్క్స్ వేసాడు నాకు. మిగతా అది ఇంకా నేను ఇప్పుడు ఎగ్జామినేషన్ ఒక 100 మార్క్స్ కొనుక్కోండి, ఇంటర్నల్స్ అనేవి 30 మార్క్స్కి జస్ట్ 5 మార్క్స్ మాత్రమే వచ్చాయి. అంటే ఏంటి, 40 మార్క్స్కి టోటల్గా పాస్ మార్క్ అనుకోండి. సో నేను 35 మార్క్స్ పక్కా తెచ్చుకోవాలి. జస్ట్ 24 మార్క్స్తో పాస్ అవుతా అంటే కుదరదు, 35 మార్క్స్ పక్కా తెచ్చుకోవాలన్నమాట. సో ఇది ఒక డిసప్పాయింటింగ్ టైం అనమాట. నాకు ఏంటంటే ఇంటర్నల్ మార్క్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. నేను పాస్ అవ్వలేనేమో, అసలు నేను వదిలేయాలి అనుకొని చాలా సంవత్సరాలు నేను వేస్ట్ చేసుకున్నాను, 2 years వేస్ట్ చేసుకున్నాను. సో అంతవరకు నాకు తెలీదు ఎంత సింపులా బీటెక్ కవర్ చేయడం, అంత సింపులా నాకు తెలీదు. సో ఎప్పుడైతే నేను బై గాడ్స్ గ్రేస్ ఆ సబ్జెక్ట్కి నాకు 35 మార్క్స్ వచ్చాయి అనమాట. 35 మార్క్స్ వచ్చాయి, జస్ట్ 35 మార్క్స్ వచ్చాయి. ఈ 5 మార్క్స్ యాడ్ అయ్యి 40 మార్క్స్తో పాస్ అయిపోయాను అనమాట. సో గుర్తుపెట్టుకోండి, డూ ఆర్ డై సిచ్యువేషన్లోకి వెళ్ళకూడదు మనం. ఎప్పుడు కూడా లెక్చరర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కొంచెం రెస్పెక్ట్ చేయండి. వాళ్ళు ఎవరు సపోజ్ ఏమైనా కామెడీగా ఏమైనా అన్నారు అనుకోండి, మిమ్మల్ని ఏదైనా అన్నారు అనుకోండి, పడండి, పర్లేదు. ఓకేనా? వాళ్ళంటే ఏమైపోద్ది, ఏమవుతుంది కదా. వాళ్ళు ఏం కొడుతున్నారా, మళ్ళీ చంపేస్తున్నారా, ఏదో కామెడీగా ఏదో మనం సీరియస్ అవుతారు. మనం కూడా సీరియస్ అయ్యామనుకోండి, మనకే లాస్ అనమాట. సో అలా చేసుకోమాకండి. సో నాకైతే ఇది పాస్ అయ్యాయి కాబట్టి దేవుడి దేవల్ల అయిపోయింది బీటెక్. లేకపోతే అయ్యేదా చెప్పండి, అసలు ఇంకా ఆ బ్యాక్లాగ్ అనేది అలాగే ఉండిపోయేది. ఇంకా బీటెక్ చేసి కూడా వేస్ట్ అనమాట కదా, టైం అనేది పూర్తిగా వేస్ట్ అయిపోయింది అలా చేస్తుంటే. సో బ్యాక్లాగ్స్ రాకుండా 35 మార్క్స్ ఉన్నాయి, 35 మార్క్స్కి 5 మార్క్స్ యాడ్ చేసుకో 40 మార్క్స్తో నేను పాస్ అయిపోయాను అనమాట ఆ రోజు. సో నెక్స్ట్, నేను వీడియో చేస్తుంది ఎందుకంటే చెప్పాను కదా, బీటెక్ స్టూడెంట్స్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది.
కొంతమంది బీటెక్ స్టూడెంట్స్కి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండదో సో వాళ్ళకి ఈజీ అంటే ఈజీ మెథడ్స్లో బీటెక్ ఎలా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. సో నా కోసం అయితే నేను వీడియో చేయలేదు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో. ఒకరితో ఎవరిదైనా షేర్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన బీటెక్ ఫ్రెండ్స్తో. ఎస్పెషలీ జేఎన్2యూకే కింద నాట్ ఓన్లీ బీటెక్, పాలిటెక్నిక్ కానీ నాకు ఎంబీఏ కూడా ఉంటుంది నా తెలిసినంత వరకు. ఎంబీఏ సో ఎవరైతే జేఎన్2కే కిందకు వస్తారో, జేఎన్2కే కింద ఫాల్ డౌన్ అవుతారో వాళ్ళందరికీ ప్లీజ్ షేర్ చేయండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. సో నాకు లైక్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, కామెంట్స్ కానీ ఎవరూ వద్దు. లైక్స్ వద్దు. నేను యూట్యూబ్లో వీడియో పెడుతుంది ఏంటంటే సో నాలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. అసలు చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. సో నెవర్ డూ ది. సో నా కామెంట్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, లైక్స్ కానీ ఎవరు వద్దు నాకు. సో స్ట్రగుల్స్ ఎవరు పడకూడదు అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చి సో నేను ఇంతకుముందు చెప్పాను, గేట్ కోరిలేటెడ్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఇలా చదవద్దు. సో మీకు మెయిన్ ఏంటంటే సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ కదా. సో సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అన్నప్పుడు సబ్జెక్ట్ నేర్చుకోండి. సో ఇలా చదివితే సబ్జెక్ట్ వస్తుంది, మీరు గేట్ అనేది క్వాలిఫై అవుతారు. సో సో నేను చెప్పిన విధానాలకు అసలు గేటు ప్రిపేర్ అయ్యే వాళ్ళు అలా చదవద్దు. సో గేట్కి ఎలా చదవాలో అలా చదవండి. ఓకే, డోంట్ స్టడీ లైక్ దిస్. నెక్స్ట్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. సో నా పేరు వచ్చి ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి రవి యాదవ్ బిలీవర్. సో ఏమైనా డౌట్స్ ఉంటే రవి యాదవ్ బిలీవర్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు సో నాకు మెసేజ్ చేయండి. ఓకే, నేనేమంటే చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకా ఒక కాన్సెప్ట్ అంటే చిన్న మ్యాటర్ ఉంది. ఓకే, ఆ మ్యాటర్ ఏంటంటే సో ప్రతి ఇంజనీరింగ్ బ్రాంచ్లో కొన్ని హార్డ్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. మనకు తెలుసు, మనం ఏమనుకుంటా, అరే ఈ సబ్జెక్ట్ ఈ రాడ్ సబ్జెక్టులు రా, ఇవి చాలా కష్టం రా బాబు, ఈ రాడ్ సబ్జెక్టులు చేయడం అనేది అని అనుకుంటాం. సో అలాంటి రాడ్ సబ్జెక్టులు, హార్డ్ సబ్జెక్ట్స్, సో మనం అలాంటి సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలంటే దానికోసం కొంచెం ప్రత్యేకంగా చదవాలి. ఓకే, సో నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. నాకు నా ఎంటైర్ ఇంజనీరింగ్లో బీటెక్లో సిపి ఉంది, కంప్యూటర్ ప్రోగ్రామింగ్. అదొక హార్డ్ సబ్జెక్ట్ అనమాట. M1 కూడా హార్డ్ సబ్జెక్ట్. నేను నా R13 రెగ్యులేషన్లో డ్రాయింగ్ ఉంది. ఆ డ్రాయింగ్ కూడా ఏంటంటే హార్డ్ అనమాట నాకు. అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అనమాట ట్రిపుల్లో. సో ఇలాంటి పర్టికులర్ సబ్జెక్ట్స్కి మనం పర్టికులర్గా చదవాలి. అన్నీ ఒకేలా చదవకూడదు. కొన్ని సబ్జెక్ట్స్ హార్డ్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా చదవాలన్నమాట. ఫర్ సపోజ్ ఈ సిపి సబ్జెక్ట్ ఉంది. సో ఈ సిపి సబ్జెక్ట్ని నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు హౌ టు పాస్ సిపి అని కొట్టాను. యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఇంజనీరింగ్ డ్రైవ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చిందనమాట. సో ఇంజనీరింగ్ డ్రైవ్ యూట్యూబ్ ఛానల్లో సార్ పేరు అతీక్ అహ్మద్. ఈ సార్కి నేను చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు ఏవైతే టిప్స్ చెప్పానో సార్ ఫస్ట్ నాకు యూట్యూబ్లో నాకు చెప్పడం వల్ల సో ఈ టిప్స్ చాలా వరకు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా అతీక్ అహ్మద్ గారు నాకు చెప్పినవే, అంటే యూట్యూబ్లో నేను చూసి నేర్చుకున్నాను అనమాట. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంటే చాలా థ్యాంక్స్. ఈ సార్ అప్పుడు నేను వీడియో చూడకపోయింటే అసలు యాక్చువల్లీ మీకు చెప్పేవాడిని కాదు ఈ టిప్స్ అనేవి. సో ఇంజనీరింగ్ డ్రైవర్ అనే దాంట్లో సిపి అనేది ఎలా పాస్ అవ్వాలని తెలుసుకున్నాను అనమాట. అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. లక్ష్మీ స్పార్కిల్స్ అనే ఛానల్ ఉంది. సో అండ్ మోనికా వ్లాగ్స్ ఉంది. సో ఈ 3 ఛానల్స్ని నేను ఫాలో అవడం వల్ల సో ఒక్కొక్క ఛానల్లో ఒకలా ఉంటుంది. సో ఇంజనీరింగ్ డ్రైవ్లో ఛానల్లో సార్ ఏం చెప్పారంటే ఎగ్జామినేషన్ పేపర్ ఎలాగా ప్రజెంట్ చేయాలో మొత్తం చెప్పారనమాట. సో లక్ష్మీ స్పార్కిల్స్ అనే ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ఈవిడ ఏం చెప్పిందంటే సో కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం ఎగ్జామినేషన్ రాసినప్పుడు. సో ఆ మిస్టేక్స్ ఏంటో చెప్పింది అనమాట. అండ్ మోనికా వ్లాగ్స్ అనే బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ నాకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు. లేదంటే శుద్ధి కొడితే చాలు పాస్ అయిపోతాం అని చెప్పాడు. సో నేను ఎగ్జాక్ట్గా వీళ్ళు ముగ్గురు చెప్పినట్టు విన్నాను. ఒకరని కాదు, ముగ్గురు చెప్పినట్టు విన్నాను.
ముగ్గురు చెప్పిన పాయింట్స్ కరెక్ట్ నోట్ చేసుకుని వెళ్ళి ఎగ్జామ్లో రాశాను, అంతే. ఇంకా తిరుగులేదు. ఇంకా అన్ని ఎగ్జామ్స్ కూడా నేను అట్ ఎ టైంలో పాస్ అయిపోయాను అనమాట. నెక్స్ట్ వచ్చి సో నేను బీటెక్ కంప్లీట్ చేయడానికి ఇంకొక స్పెషల్ రీజన్ ఎవరంటే మా కిరణ్ సార్ అనమాట, మా త్రిబుల్ హెచ్ఓడి. సార్ థ్యాంక్ యూ సార్. మా కిరణ్ సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సార్ మాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు, మా హెచ్ఓడి సారు. థ్యాంక్ యూ సార్. సో మా హెచ్ఓడి సార్ వచ్చి నేను చదివింది కూడా ఏ కాలేజ్ అంటే శ్రీవాహిని కాలేజ్. అది వచ్చి తిరువూరు అనమాట, కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో ఆ కాలేజ్లో చదివాను నేను. సో థ్యాంక్ యూ సార్ కిరణ్ సార్. సో చెప్పొచ్చేది ఇంతే. సో హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఎలా పాస్ అవ్వాలి బీటెక్. అసలు బీటెక్ అసలు స్ట్రగుల్స్ అనేవి అసలు ఎలాంటి దరిద్రాలు లేకుండా ఎంత హ్యాపీగా ఎలా చేయాలి అనేది దాని మీద ఒక వీడియో చేసినట్టున్నాను. హోప్ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.